ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ యూ. ఈరోజు వచ్చేసి అంబులెన్స్ డ్రైవర్ గురించి ఈ వీడియో. అంబులెన్స్ డ్రైవర్ గురించి ఓకే, మీకు అందరికీ ప్రజాసేవ చేయడానికి అంబులెన్స్ డ్రైవర్ గురించి యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీ రోడ్డు పైన కానీ ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీలో ఉన్నా కానీ మనకు అన్నిటికీ అందుబాటులో ఉండేది అంబులెన్స్ డ్రైవర్. దాని గురించే ఈ వీడియో. హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత నైట్ అయినా, ఎంత దూరం ఉన్నా ఆన్ ది స్పాట్లో హాస్పిటల్కి తీసుకుపోయేది పేషెంట్ని అంబులెన్స్ డ్రైవర్. ఓకే, అంబులెన్స్ డ్రైవర్ గురించి ఈరోజు నేను చెప్తున్నాను. ప్రతి విలేజ్లో, ప్రతి ఊళ్ళల్లో, ప్రతి గ్రామాలలో ఎమర్జెన్సీ పేషెంట్ ఉంటే మన దగ్గరికి 108 ఫోన్ చేసి వచ్చేది హాస్పిటల్కి ఆన్ ది స్పాట్లో చేర్చేది అంబులెన్స్ డ్రైవర్. ఓకే, అంబులెన్స్ మన ప్రాణాలు సేవ చేసేది, కాపాడేది అంబులెన్స్. ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత జనాలు ఉన్నా, ఎంత చిన్న వీధులు ఉన్నా, ఎంత గల్లీలు ఉన్నా ఎమర్జెన్సీ హాస్పిటల్ చేర్చేది అంబులెన్స్ డ్రైవర్. కరెక్ట్ ఉండాలి. ఆ డ్రైవర్ కరెక్ట్ ఉంటే మనం హాస్పిటల్కి అంబులెన్స్ సీరియస్, ఎంత సీరియస్ ఉన్నా హాస్పిటల్కి కొండపోయి చేర్చేది మన అంబులెన్స్ డ్రైవర్. ఓకే, మీ యూ శేఖర్ కొడంగల్. ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో 24 అవర్స్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లోకి వెళ్ళి మన అంబులెన్స్ ఆరాన్ని కొట్టుకుంటా వై 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 అనుకుంటా పేషెంట్ ఆన్ ది స్పాట్లో పోతున్నా అంటే కూడా హాస్పిటల్కి చేర్చేది మన అంబులెన్సే. ఓకే, డ్రైవర్కి చెప్పేది ఒకటే, అంబులెన్స్ నడిపించేటప్పుడు ధ్యానం మొత్తం నీ డ్రైవింగ్ మీద పెట్టాలి. మీ యూ శేఖర్ కొడంగల్. ఎందుకంటే హైదరాబాద్లో 24 అవర్స్ ట్రాఫిక్ కదా. నిన్న నేను పోయిన హైదరాబాద్కు వై 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 అనుకుంటే అంబులెన్స్ ఎట్లా అవుతుందంటే అట్లా అవుతుంది. ప్రజాసేవ చేసేది దాని గురించి నేను మాట్లాడుతున్నా. హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలంటే నైట్ అయినా ఎంత 24 అవర్స్లో అంబులెన్స్ 2 గంటల్లో పోవాలంటే 1 గంట సేపట్లో పోయి మన నాని హాస్పిటల్కి చేరుస్తుంది అంబులెన్స్ డ్రైవర్. ఓకే, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ప్రజాసేవ చేసే వాళ్ళ గురించి, అంబులెన్స్ గురించి, అంబులెన్స్ డ్రైవర్ గురించి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత లొల్లి ఉన్నా ఆన్ ది స్పాట్లో కొండపోయి ప్రజలని క్షేమంగా హాస్పిటల్కి చేర్చాలి. ఎంత సీరియస్ ఉన్నా అనుకుంటా అంబులెన్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళ గురించి ఈ వీడియో. ఓకే, ఎందుకంటే నేను చూస్తున్నా, ఈ రోజుల్లో నేను చూస్తున్నా, నాకు కూడా తెలుసు. హైదరాబాద్లో నేను కూడా పోతుంటా కదా, అక్కడక్కడ చూస్తుంటా. ఆన్ ది స్పాట్ హాస్పిటల్ కల్లా చేరుస్తుంది అంబులెన్స్ డ్రైవర్లు అందరికీ కంగ్రాచులేషన్ యూ శేఖర్ కొడంగల్. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎంత సీరియస్ ఉన్నా కూడా అంబులెన్స్లో కంపల్సరీ హాస్పిటల్ వరకు చేర్చేది డ్రైవింగ్ చేసే వాళ్ళు కరెక్ట్ ఉండాలి అంబులెన్స్. ఓకేనా, మీ యూ శేఖర్ కొడంగల్. చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా సరే 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరికీ సేవ చేసేది మన అంబులెన్స్. దాని గురించి నేను మాట్లాడుతున్నా. అంబులెన్స్ డ్రైవర్ కరెక్ట్ ఉండాలి. ఎమర్జెన్సీ మనం పోతున్నామంటే కూడా డ్రైవర్ కరెక్ట్ ఉండాలి. నైటు 24 అవర్స్, నైటు కానీ ఉదయం కానీ ఎప్పుడైనా సరే డ్రైవర్ కరెక్ట్ ఉండాలి అంబులెన్స్ పోయేటప్పుడు. ఎందుకంటే మన ప్రాణాలు కాపాడుతుంది అంబులెన్స్. దాని గురించే ఈ వీడియో. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ యూ. ఈరోజు ముచ్చటైతే అంబులెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా పై వేరే కంటెంట్ తోటి, మంచి కంటెంట్ తోటి, మంచి కామెడీ వీడియోలతోటి, మంచి ఫన్నీ వీడియోలతోటి మీ ముందుకు వస్తున్నా యూ శేఖర్ కొడంగల్. ఈరోజు అయితే మన డ్రైవర్ అంబులెన్స్ 24 అవర్స్ సేవలో చేసే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి, ప్రజలకు ఐకమత్యం. ఎమర్జెన్సీ సీరియస్ ఉందంటే ఇట్లా 108 ఫోన్ కొడితేనే ఎంబడే అంబులెన్స్ వస్తుంది. దాని గురించి అంబులెన్స్ డ్రైవర్ కూడా కరెక్ట్ ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత గల్లీలు ఉన్నా, ఎంత చిన్న గల్లీలు ఉన్నా, సందులు ఉన్నా మన అంబులెన్స్ పోతుందంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా పక్కకు జరుపుకోవాలి. ఓకే, సైడ్ పోటీ పోవాలి, సైడ్ ఇవ్వాలి అంబులెన్స్కు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి, హైదరాబాద్లో అయితే 24 అవర్స్ ట్రాఫిక్ ఉంటుంది. మనం అంబులెన్స్ వచ్చేటప్పుడు ఒక సైడ్ పోటీ పోవాలి బండ్లు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ చేసే వాళ్ళకు 108 అంబులెన్స్. ప్రతి అంబులెన్స్కు నేను చెప్పేది ఒకటే హెచ్చరిక, డ్రైవింగ్ చేసేటప్పుడు అంబులెన్స్ బండి నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తతోటి ఉండాలి. ఎందుకంటే పేషెంట్లు ఉంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నీ డ్రైవింగ్ కాన్సంట్రేషన్ మొత్తం నీ డ్రైవింగ్ మీద ఉండాలి. అంబులెన్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళ గురించి ఈ వీడియో. అందరికీ నమస్తే, మీ యూ శేఖర్ కొడంగల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ప్రజాసేవ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి కొన్ని ముచ్చట్లతోటి మీ ముందుకు వస్తున్న యూ శేఖర్ కొడంగల్. ఓకే, బాయ్.
అంబులెన్స్ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనం మర్యాద ఇవ్వాలి. అంబులెన్స్ డ్రైవర్కి మనం మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే మన గురించి వచ్చింది అంబులెన్స్, మనకు కూడా వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకు మనకు రెస్పెక్ట్ ఇస్తారు, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేయాలి. ఎందుకంటే అంబులెన్స్ మన ఇంటికి వచ్చినప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వకుంటే వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆలోచన చేసుకోండి మీరు, అంబులెన్స్ మన వద్దకు వచ్చినప్పుడు డ్రైవర్కి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, బాయ్.